తాజా మాజీ ఎమ్మెల్యేలకు అంగరక్షకులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అవిశ్వాసానికి మద్దతు పలికి ఇటీవలే అనర్హతకు గురైన తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్ తీసేసింది. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా 15 మందికి కూడా గన్మెన్ల సౌకర్యాన్ని ఉపసంహరించడంపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఇప్పటి వరకు కూడా వారి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. పూర్తిగా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఏం జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్తున్నారు. పూర్తిగా అంటే 15 మంది ఎమ్మెల్యేలు, అలాగే కుత్బుల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే కోట శ్రీశైలం గౌడ్, వీళ్ళందరికీ కూడా గన్మెన్ల సౌకర్యాన్ని ఉపసంహరించడాన్ని మాత్రం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని గనక పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల్లో కొంతమంది హై సెక్యూరిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రాణానికి ఏదైనా హాని జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే, అయితే విపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందనే అపవాదు కూడా కల్పిస్తోంది. నిర్లక్ష్య వైఖరికి కారణం ఎలా ఉంటుంది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాత్రం పూర్తిగా తప్పుపట్టాల్సిన పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ మాత్రం 2+2 అలాగే 3+3 గన్మెన్స్ ను ప్రొవైడ్ చేసిన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియాతో చెప్పడం జరిగింది. అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం ముగ్గురు గన్మెన్లను ఇవ్వడం ఏంటి? అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకు ఒక న్యాయం, అదే విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇదొక న్యాయం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంటే పూర్తిగా ప్రాణ భయం ఉన్న ఎమ్మెల్యేలను కూడా వాళ్ళకి ఈ విధంగా గన్మెన్లను తొలగించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏ విధంగా గన్మెన్లను ప్రొవైడ్ చేశారో, అవసరం లేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేయడం కానీ 3+3 గన్మెన్లు ప్రొవైడ్ చేయడం, ఇదంతా కూడా ఎంతవరకు న్యాయం అని చెప్పి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. హరి చంద్రకాంత్, అయితే అనర్హతకు ఇంతకు ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గురవటం మనం చూసాం. అయితే ఇలాంటి వ్యవహారం ఎక్కడన్నా జరిగిందా? ఎప్పుడైనా జరిగింది? పూర్తిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల విషయంలో గతంలో కూడా ఇలాగే వ్యవహరించింది. అంటే ఏ ఎమ్మెల్యేలకి కూడా అంటే ఈ విధమైన ఇది అంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయిన వెంటనే గన్మెన్లను పూర్తిగా వాళ్ళకున్న భద్రతను తొలగించడం అనేది కూడా అసాధారణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. పూర్తిగా వీళ్ళు గతంలో కూడా హెచ్ఆర్సీలో కానీ అలాగే హైకోర్టుకి లేఖలు రాసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా దీన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇదే వ్యవహారంపై చిత్తూరు జిల్లాకు చెందిన తంబళ్లపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. ప్రవీణ్ గారు, దీన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద వివక్ష కొనసాగుతుందండి. అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వివక్ష కొనసాగుతుంది. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ నియోజకవర్గాల్లో గానీ జిల్లాల్లో గానీ తీవ్ర స్థాయిలో అధికారులు వేధింపులు గానీ లేదా మేము చెప్పిన పనులు చేయకపోవడం గానీ రకరకాల కార్యక్రమాలు వాళ్ళు చేశారండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తాజాగా ఇప్పుడు మేము మొన్న 8వ తారీఖు మా మీద అనర్హత వేటు పడిన తర్వాత ఇమీడియట్ గా 9వ తేదీ మార్నింగ్ ఇమీడియట్ గా ఎస్పీ గారికి ఆర్డర్ పంపించడం, అడిషనల్ డీజీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఇమీడియట్ గా గన్మెన్స్ తొలగించడం అండి. ఇది సాంప్రదాయాలు కూడా పూర్తిగా విరుద్ధం అండి. ఎందుకంటే తాజా మాజీలు కనీసం 3-4 నెలల పాటు గన్మెన్స్ ను కొనసాగించడం అనేది ఆనవాయితీ. అందులో ఇప్పుడు ఇక్కడ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆయన అయితే మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి అక్కడ నక్సల్ ప్రాబల్యం కూడా అక్కడ ఉందండి. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కూడా సీనియర్ శాసనసభ్యుడు. అదేవిధంగా నేను ఇలా ఈ తాజా మాజీలకు ఇమీడియట్ గా అంటే మా మీద అనర్హత వేటు పడిన 24 గంటల్లోపే గన్మెన్స్ తొలగించడం అనేది చాలా దారుణమైన విషయం అండి. ఇది ప్రభుత్వం పూర్తి స్థాయిలో మా మీద కక్ష తీర్చుకునే విధంగా ప్రవర్తిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు కలిసి వేధింపులకు గురి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ అంటే నైతికంగా మమ్మల్ని దెబ్బతీసే కార్యక్రమాలండి ఇవన్నీ. ఏదేమైనప్పుడు కూడా ప్రజల మద్దతుతో ప్రజల్లో మరింత పార్టీని బలోపేతం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇలాంటి చర్యల వల్ల పార్టీ మరింత బలపడుతుంది తప్పితే బలహీనపడే అవకాశం లేదండి.